హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. భగవంతుడు మనలో ఏం చూస్తాడు, వాటి గురించి, ఇతర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. భగవంతుడు మనలో ఏం చూస్తాడు, ఎంత సంపన్నుడు అన్నది అని చూడడు. అందులో ఎంత ఆర్తులకు అందించామని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది చూడడు. అందులో ఎంత ఆచరించామన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశానన్నది చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించారు అన్నది చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు. మన కోసమై ఎందరు నిలబడ్డారు చూస్తాడు. ఎన్నేళ్లు బ్రతికానన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావు అన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణము ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ రహస్యం అనేది జన్మధన్యమయ్యేది. అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది. అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది. అప్పుడు కదా పుట్టుక మగ్గేది. మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా ఎప్పుడో అప్పుడు మంచి పని చేసేద్దాం. కర్మలు, కర్మఫలాలు. కర్మలు అంటే మనం చేసే పనులు. కర్మఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు. కర్మలలో అంటే మనం చేసే పనులలో 3 రకాలు. 1 పాపకర్మలు, 2 పుణ్యకర్మలు, 3 సత్యకర్మలు. పాపకర్మ అంటే ఇతర ప్రాణికోటికి మనం ఉద్దేశపూర్వకంగా మన ఆనందం కోసం, మన సౌకర్యం కోసం హాని కలిగించేదే పాపకర్మ. అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట. పుణ్యకర్మ అంటే ఇతర ప్రాణికోటికి మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే సేవ పేరే పుణ్యకర్మ. నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది. సత్యకర్మ అంటారా, ఇతర ప్రాణికోటికి మనం ఏది ఆశించకుండా, మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ. ఏమీ ఆశించకుండా నిష్కారంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది. సృష్టి యొక్క నియమం ఏమిటంటే, ఎవరు ఏది చేస్తే దాని ప్రతిఫలం వారు అనుభవించవలసి ఉంటుంది. కనుక కర్మలు, అది పాపమైన పుణ్యమైన, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్న దాని మీద మన వాస్తవాలు ఆధారపడి ఉంటాయి. కర్మలు, వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. హింస ద్వారా పాపకర్మ వస్తుంది, తద్వారా రోగం అనుభవించవలసి వస్తుంది. సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది, తద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది. నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది. 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుపోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. వ్యాపారాల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది. ఓ స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు కష్టం అనేది. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం 3 మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు.
మన మాట ఎప్పుడూ వినవు, మనకు చెప్పి రావు. పడకుండా నడక నేర్చుకోలేము కదా, రక్తం రాకుండా సైకిల్ నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానం పెంచుకోలేము కదా, మాట పడకుండా మనిషి అవ్వలేము, అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేరలేము కదా, ఓటమి చూడకుండా ఉద్యోగం తెచ్చుకోలేము, కష్టము చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సముద్రాన్ని ఈదలేము, నొప్పు లేకుండా జీవితంలో ఏదీ సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా బయటకు రాలేము కదా. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవి చూడవలసిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను నీవు గెలవడానికి ఉపయోగపడే అస్త్రం. వెన్నుపోటు మన ముందు పొగడటం, మన వెనక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడటం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవటం నేటి మనుషుల తీరు. ఆస్తిని చూసి ధైర్యపడకు, కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు, పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండకే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు, ఎంత ఇష్టపడినా అందపు మనకు కడవరకు. నొప్పి లేకుండా జీవితంలో ఏదీ సాధించలేము. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా బయట రాలేము. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవి చూడాల్సిందే కదా. జీవితం అంటేనే నిరంతర యుద్ధం. ఆ యుద్ధంలో ఓటమి నీవు గెలవడానికి ఉపయోగపడే అస్త్రం. మన జీవితంలో దుఃఖాలు, సంతోషాలు ఎన్నో ఉంటాయి. అది సాధ్యం చేసుకోవడానికి అది మన చేతుల్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.